హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి స్క్వేర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. గృహప్రవేశం అప్పుడు మనము కూరాడకుండా నీరాడకుండా అని పెట్టుకుంటాం కదా. ఆ కుండని డెకరేట్ చేయడానికని నేను ఇలా పాతగా ఉన్న కుండని ఇలా కడిగేసి దీన్ని ఫస్ట్ గోల్డ్ కలర్తో పెయింట్ చేస్తున్నాను మొత్తం. తెలంగాణలో అయితే తప్పకుండా కూరాడకుండా పెట్టుకుంటారు. స్పెషల్ డేస్లో స్పెషల్ పండగలప్పుడు కూరాడుకుండను పూజిస్తూ ఉంటాము. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా పూజిస్తారు. మా సైడు 5 బొట్లు పెడతారు, లేదంటే మొత్తం కుండ చుట్టూ బొట్లు పెడతారు. అలా డిఫరెంట్గా చేస్తారు. ఇందులో నిండా బియ్యం పోసి బ్లౌజ్ పీసు, కుడుక, పోక, ఖర్జూర పండు, కొన్ని డబ్బులైతే ఉంచుతాము. ఇది దేవుడి దగ్గర పెడతాము. కొంతమంది అయితే కిచెన్లో కూడా పెట్టుకుంటారు. గోల్డ్ కలర్ వేసి ఆరిన తర్వాత రెండో కోటింగ్ కూడా వేశాను. 3 పెయింట్ బాటిల్స్ అయితే పట్టాయి నాకు, చిన్న సైజువి. తర్వాత పైన ఇట్లా ఫ్లవర్ షేప్లో పింక్ కలర్ వేసుకున్నాను నేను. దాని చుట్టూ స్టోన్ లేస్ పెట్టి మధ్యలో ఫేక్ మిర్రర్స్, ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి పెట్టి వాటి చుట్టూ ఫ్లవర్ లాగా కుందన్స్ అయితే స్టిచ్ చేశాను. ఇలా ఈ కుండని డెకరేట్ చేసి పూజ గదిలో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. నాకెందుకో ఈ కుండని డెకరేట్ చేసి పెడితే బాగుంటుంది అని అనిపించింది. తర్వాత నామం, శంకుచక్ర నామం కూడా నేను పెట్టాలి అని అనుకున్నాను. దానికోసం ఇలా శంకు చక్రం నామం అయితే ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగా కనిపిస్తుంది లుక్ అయితే. ఇంకా ఇది కంప్లీట్గా ఆరలేదు. కంప్లీట్గా ఆరిన తర్వాత చాలా బాగుంటుంది. గమ్మంతా కనిపించకుండా చాలా మంచిగా కనిపిస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నచ్చిందా మీకు? మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఓపిక ఉంటే మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. మీకు అంత టైం లేకపోతే మాలాంటి వాళ్ళతో చేపించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.